అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు రజనీకాంత్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. తమిళనాడు ప్రజానీకంలో కూడా ఒక్కసారిగా రజనీకాంత్ చుట్టూ ఒక రకమైనటువంటి వ్యతిరేకత పోగవుతూ ఉంది. అండ్ సోషల్ మీడియాలో కూడా తమిళనాడు ప్లాట్ఫామ్ మీద రజనీకాంత్ కేంద్రంగా పెద్ద చర్చ జరుగుతుంది. కారణం లేకపోలేదు, రజనీకాంత్ని ఇప్పుడు బీజేపీ ఆడిస్తుంది. కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. ఆ దేవుడు శాసించాడు, ఈయన పాటించాడు అనేది ఉంది కదా. అట్లా బీజేపీ ఆదేశిస్తుంది, ఈయన పాటిస్తున్నాడు అని కొన్ని పోస్టులు కూడా తమిళ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తూ ఉన్నాయి. కారణం లేకపోలేదు. మనం గనక గమనిస్తే ఎక్కడైనా అధికారం అంటే ఎన్నికల ఫలితాలు రాగానే గెలిచిన వాళ్ళకు అభినందనలు కనిపిస్తాయి, ఓడిపోయిన వాళ్ళ కొన్ని రోజులు నిస్తేజంగా కనిపిస్తారు. లేదంటే ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు ప్రముఖులు పోరు, వెళ్తే గెలిచిన వాళ్ళ దగ్గరకు పోతారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి విజయ్ 10 సీట్లకు దూరంగా ఆగిపోయారు అనగానే ఇమ్మీడియట్గా రజనీకాంత్ వెళ్ళి స్టాలిన్ను కలిశారు. స్టాలిన్ ఏమి డిఎంకేకి ప్రచారం చేయలే, డిఎంకేకి ఓట్లు వేయండి అని చెప్పి అడగలే. కానీ అనూహ్యంగా స్టాలిన్ను కలిశారు. ఎప్పుడైనా కనుక ఓడిపోయిన వాళ్ళు మనం కలిస్తే ఏదో ఎక్కిరించినట్లు కూడా ఉంటుందని చెప్పి ఎవరు పోరు జనరల్గా, ఎంత సానుభూతి ఉన్నాం. కానీ నెక్స్ట్ డేనే రజనీకాంత్ వెళ్ళి కలిశారు. అయితే ఇక్కడే తమిళనాడులో ఒక ఆసక్తికరమైన చర్చ కారణమవుతూ ఉంది. బీజేపీనే రజనీకాంత్ని డిఎంకే దగ్గరకు పంపించి ఉండొచ్చు అని, అలా రజనీకాంత్ వెళ్ళడం ద్వారా 2 వ్యూహాలు అమలు చేసినట్లు అవుతుంది అని. ఒకటి, 10 మంది ఎమ్మెల్యేలు విజయ్కి దగ్గరున్నారు కాబట్టి డిఎంకేకి సంబంధించిన వాళ్ళెవరు విజయ్కి మద్దతు ఇవ్వకుండా, అండ్ రజనీకాంత్ సీఎం అభ్యర్థి అనే వార్తలు కనుక బయటకు వస్తే ఇటు అన్నా డిఎంకే అటు డిఎంకే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఏ ఒక్కరూ బహిరంగంగా విజయ్కి మద్దతు ప్రకటించకుండా ఉన్నట్లు అవుతుంది. అంటే గవర్నర్ను కూడా ముందు పెట్టి డిఎంకే అన్నా డిఎంకే కలిసి వస్తే నేను అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తాను అని గవర్నర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మనం అక్కడ గమనించాలి. దీని ద్వారా ఏంటి, డిఎంకే అన్నా డిఎంకేకి సంబంధించిన ఎవరు కూడా విజయ్కి మద్దతు ఉండకుండా వాళ్ళ సందిగ్ధంలో పడేయడం. ఈ 2 పార్టీలు కలిసి అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనే సంకేతాలు పంపిస్తే, రజనీకాంత్ను సీఎం సీట్ మీద కూర్చోబెడతారు అనే సంకేతాలు పంపితే జనాలు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం. బహుశా ఈ 2 కూడా బీజేపీ సక్సెస్ అయినట్లే. ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా మేము విజయ్కి మద్దతు ఇస్తామని ఒక్కరూ బయటకు రాలే. అండ్ డిఎంకే అన్నా డిఎంకే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి, రజనీకాంత్ సీఎం అభ్యర్థిగా కూర్చోబెడతారు అని చివరికి ఈ అన్నా డిఎంకేలో కీలక నేతలు కూడా బహిరంగంగానే కామెంట్ చేసే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆయన ఎంపీ తంబిదురై ఆయన డైరెక్ట్గానే వ్యాఖ్యలు చేశారు. అండ్ అన్నా డిఎంకేతో పొత్తులో పోటీ చేసిన ఆ జయలలిత గారి మేనల్లుడు దినకరన్ గవర్నర్కు లేఖ రాశాడు, అన్నా డిఎంకేకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి అని. ఇక్కడ వీళ్ళేమో మద్దతు ఇస్తామన్న వీసీకే లాంటి వాళ్ళు ఇద్దరుంటే ఒక డిప్యూటీ సీఎం ఒక మినిస్టర్ పోస్టుతో పాటు ఇంకా డైరెక్ట్ సీఎం అడిగితే సరిపోయేది వాళ్ళు. ఈ రెండింటితో పాటు గొంతెమ్మ కోరికలను కోరుతూ ఉన్నారు. విజయ్కి అసలు అవకాశం ఇవ్వట్లేదు గవర్నర్. సంథింగ్ ఫిష్, ఏదో జరుగుతోంది. దాన్నే తమిళ ప్రజలు అనుమానిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రజనీకాంత్ కోర్స్ రజనీకాంత్ కూడా విజయ్ మీద కాసింత జలసీ ఉండొచ్చు. నేను ఇంత తోపు తుడుము కనీసం రాజకీయ పార్టీ పెట్టే ధైర్యం కూడా చేయలేకపోయా, విజయేమో పార్టీ పెట్టి ఏకంగా సీఎం సీట్ మీద కూర్చోబోతున్నారు. బహుశా అది రజనీకాంత్ కూడా ఇష్టం ఉండకపోవచ్చు. అందుకని విజయ్ని కూర్చోనికుండా తన ప్రయత్నం కూడా తను చేసి ఉండొచ్చు. ఇవేమి మనం కొట్టిపడేయాలి. అందరూ ఇక్కడేమి సత్యహరిచంద్రకు వారసులు లేరు. సినిమాల మొహాలు వేరు, బయట మొహాలు వేరు. అంత ఈజీగా మనం సినిమా వాళ్ళని నమ్మకూడదు. మరి లేకుంటే రజనీకాంత్ సెంట్రిక్గా తమిళనాడులో ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతుంది? ఖచ్చితంగా సంథింగ్ ఫిష్.